నర్సాపూర్ యువకుల గోవా టూర్ విషాదాంతంగా మారింది. ఈ విహారయాత్ర రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వరుస సెలవులు రావడంతో నర్సాపూర్ కి చెందిన 15 మంది స్నేహితులు 3 కార్లలో నర్సాపూర్ నుంచి గోవాకి వెళ్లారు. అక్కడి నుంచి షోలాపూర్ వెళ్తుండగా ఓ కార్ టైర్ పేలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రెహాన్, పవన్ అనే 2 యువకులు మృతి చెందగా కమరుద్దీన్ అనే యువకుడు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మృతదేహాలను వారి స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై రాము మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ రాము, అసలు ఎంతమంది చనిపోయారు, ఏంటి అప్డేట్స్ దీనిపై? యమునా విహార యాత్ర కాస్త విషాద యాత్రగా ముగిసిందని చెప్పవచ్చు. సంతోషంగా గోయాత్రకు వెళ్లిన వారి జీవితాలు మధ్యంతరంగానే ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందినటువంటి యువకులు 3 కార్లలో స్నేహితులతో కలిసి గోవా టూర్ కు బయలుదేరారు. గోవా టూర్ ముగించుకొని తిరుగు ప్రయాణంలోనే సోలాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లా చెందిన 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యి ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం అయితే ఆసుపత్రిలో చేర్పించారు. వీరంతా యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలోనే ఓ టైరు పేలి యొక్క ఘోర ప్రమాదం అనేది జరిగిందని చెప్పవచ్చు. ఈ ఘటనలో నర్సాపూర్ పట్టణంలోని విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. అయితే వారి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే వీరి మృతదేహాలను స్వస్థలానికి పంపించేలా అన్ని ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులైతే శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పవచ్చు. యమున. రైట్, థాంక్యూ రాము.